పింక్ ఇదిగో ఇప్పుడు ఇదిగో ఇది బ్లూ కలరా ఇది పింక్ కలర్ చెప్పేది ఇదిగో ఇది పింక్ ఇది బ్లూ రెండు సిమిలర్ గా ఎట్లా చెప్పు అంటే కొంచెం కలర్ గ్రేడింగ్ అయింది కదా ఇఫ్ యువర్ గోల్ ఈస్ 10th రాయ్ ఎయిమ్ ఫర్ 11th రాయ్ అని మహేష్ బాబు అన్నాడు కాబట్టి సో మనం ఏంటంటే 3000 కామెంట్స్ టార్గెట్ 3000 కామెంట్స్ రెండు మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి యూ హ్యావ్ టు కన్సిడర్ ఎందుకంటే ఒక మ్యాచ్ కి 2.3 వచ్చినప్పుడు మనకు అది రావాలి అండ్ లైక్స్ కూడా 10K లైక్స్ కొట్టండి guys ఎందుకంటే చాలా దిల్ ఖుష్ అయ్యిద్ది పుష్ అయ్యిద్ది ఏం చేయడు ఎంత టైం అయినా కానీ రావట్లేదు చేద్దాం ఉండు హలో 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 వీరుపాక్షణ మాట్లాడుతున్నారు ఎవరండి వీరుపాక్ష లేదు వీరుపుష్పం లేదు పక్కన ఫోన్ కాంతి కొడికి ఫస్ట్ క్రాంతి బ్రోకి హెల్త్ బాగాలేదని పడుకున్నాడండి లేకపోతే అన్నాడు నువ్వు ఫోన్ ఇస్తావా లేదంటే నీ వీడియో లింక్ చేయమంటావా అయ్యయ్యో ఆ పాట చేయకండి ఫోన్ ఇస్తాను ఈ తొందరగా బిన్నయ్యి అన్నా టోనీ ఫోన్ చేశాడన్నా చెప్పానన్నా ఎంటలేదన్నా హలో ఏంది ఎప్పుడు వస్తావు లేట్ టైం అవుతుంది లేట్ టోనీ కొంచెం హెల్త్ బాగాలేదు పడుకున్నాను డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నాడు కొంచెం వదిలేసి ఈ రోజుకి నువ్వు రెస్ట్కి ఇష్టంటే శాశ్వతంగా రెస్ట్ తీసుకోవాల్సి వచ్చిందమ్మా మర్యాదగా రా నేను ఫస్ట్ మ్యాచ్కే నువ్వు ఎంత ఇదైపోతే బాగా చెప్తున్నా మర్యాదగా ముందు స్టూడియో దగ్గర జ్వరం వచ్చింది టోనీ జ్వరాలు గిరాలు అర్థం చేసుకో హెల్త్ బాగాలేదు జ్వరాలు వస్తాయి అంతే ఖచ్చితంగా అది కామను వచ్చే నువ్వు తొందరరా నేను 10 లెక్క పెడతా క్రాంతి ఫోన్ పెట్టేసి రాకపోతే బాగా చెప్తున్నా 8 9 కంగ్రాచులేషన్స్ రా మ్యాచ్ గెలిచావు ఫస్ట్ మ్యాచ్ అట్లా ఉంటుందా అంతా ఫస్ట్ మ్యాచ్ దేవుడికి ఇచ్చేమలే ఈ మాటలన్నీ ఇలిహేతులు కూడా మాటలు మొత్తం అన్ని కలద్దలేదు ఒకటి పెట్టా ఓ మ్యాచ్ గెలిచాం కూడా ఒకటి పెట్టాము తర్వాత 2 మ్యాచ్ గెలిస్తే 2 పెడతామని మా ఇష్టం రా మేము వెళ్తున్నాం ఇప్పుడు అన్ని మాది ఇప్పుడు రాజ్యం మేము ఉంది కాబట్టి మేము ఇష్టం వచ్చినట్టు ఏదైనా చేస్తాం మేము నువ్వెవడు అనడానికి ఓడిపోయినోడివి సిగ్గు లేకుండా ఓడిపోయారు సిగ్గు లేకుండా ఏం కాదు బ్యాటింగ్ పిచ్ కొంచెం బ్యాటింగ్ పిచ్ లో మీరు స్కోర్ ఏం చేసింది మీరు 170 చిల్లర ఫస్ట్ నువ్వు 6 hours కి భయపడ్డావా లేదా భయపడతా మేము అవును 6 hours అంటూ గుర్తొచ్చింది ఆ విరూపాక్ష కొడుతో పోస్ట్ ఏదో పెట్టించినట్టున్నావు నువ్వు 6 hours తొందరపడి ఒక కోయిల మున్నే కూసింది ఇట్లాంటి కోయిలే ఇది కొండ కోయిలే ఇది సర్లేరా ఒక మ్యాచ్ గెలిచింది ఒక మ్యాచ్కి విర్రవేగుతావు ఎందుకు విర్రవేగబాక ఎంత ఎదిగినా ఒదుగుండాలి అది గుర్తుపెట్టుకో ఒక మ్యాచ్ కాదు ఒక్కొక్క ఇటుకే మెట్టుగా మారి ఆ మెట్టు కాస్త పైకి ఎక్కుంటా అంతస్తులు ఎక్కుతాం మేము అది మా స్టామినా కప్పు కొట్టడానికి రెడీగా ఉన్నాం మేము గైస్ ఆర్సీబీ గెలిచింది ఆర్సీబీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మొత్తం ప్రతి ఒక్కరు లైక్ బటన్ కొట్టండి నొక్కి ఆ బటన్ ఎర్రగా అయిపోయి రక్తం బొట్లు ఆర్సీబీ రెడ్ కలర్ తెలుసు కదా ఆ రెడ్ కలర్లో చుక్కలు కింద పడాలా వీళ్ళకు చుక్కలు పడాలా మామూలుగా అట్టుండాలా అదిలేరా మధ్యలో నరయిందను అధికారనే పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది కదా అక్కడే కొంచెం పడింది బ్రేక్ చేస్తారా మేము అటు బ్రేక్ చేస్తాం కాబట్టి ఆర్సీబీ అయ్యిద్ది అది ఏమన్నారు ఇష్టం మాట్లాడావు నువ్వు మా వాడిని లెఫ్ట్ హ్యాండ్ ఇసిరి మింగే బౌలర్ అంటే ఇసిరేటమే తిరగదో పెడదో ఎందుకు ఆ బౌలింగ్ అని చెప్పి అన్నావా లేదా అన్నాలే అది ఎవరిని తక్కువ అంచనా క్రాంతి మొహం మీద వెళ్ళి బాల్ తిరగదన్నావు మ్యాచ్ని తిప్పి చూపించాడు కృణాల్ పాండ్యా తిప్పాడు మ్యాచ్ తిప్పి కలద్దాలి నాకు చాలా భయంగా ఉంది ఒంటికర్ర రాక్షసుల్లాగా ఉన్నాం ఓంకార అనే దాంట్లో ఒంటికర్ర రాక్షసుల్లాగా ఉన్నాడు ప్రేక్షకుల కోరిక మేరకు తీసాను ఓకే ఆ ఫిల్ సాల్ట్ గురించి ఎంత చక్కగా చెప్పాను నేను గాయం చేసి సాల్ట్ వేసి ఫిల్ చేస్తాను అన్నాను అదే చేసాడు రాంగల్ని కొట్టాడయ్యా ఆ కొట్టుడు పక్కన పెడితే కోహ్లీ కొట్టాడు 3 6లు అసలు యాక్షన్ రిప్లే లాగా సేమ్ బాల్ ఏందబ్బా సేమ్ బాల్ ఏందబ్బా అని చెప్పేసి అనుకుంటే 2వ 6 అది నాకు మైండ్ పోయింది అసలుకి మైండ్ రజత్ పటిదారి కూడా చాలా అంటే చాలా చక్కగా ఆడాడు ప్రతి ఒక్కరు మంచి స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశారు పడికలు ఒక్కడే 100 మెయింటైన్ చేశాడు కాకపోతే అది యాంకర్ ఇన్నింగ్స్ ఆడాడు వరకు అటువైపు స్ట్రైక్ రేట్ చేసి ఇచ్చాడు కానీ నెంబర్ 1 సరేలే తృప్తి
ఎప్పుడైతే 2008లో ఆ ఫస్ట్ మ్యాచ్ మేము ఓడిపోయామో అదే విషయం ఏంటంటే మాది కొంచెం నరైన్ ఏదో కొంచెం డిసప్పాయింట్ చేసే వికెట్ మాకు నయంలో నరైన్లో నడవవు, శాసిస్తాం మేము. శాసిస్తాం మేము, ఏదైనా శాసిస్తాం. ఎప్పుడు ఏ నడవు మా దగ్గర. అరే మామూలు ఉండదు. స్టార్టింగ్ లో ఆ స్టార్ట్ ఇవ్వకుండా మంచి వికెట్లు తీసుంటే 2-3 వికెట్లు చేసుంటే కొట్టుంటే ఇది కాదు. మ్యాచ్ ఏమైంది, గెలిచారా ఓడిపోయారు. సరే 2 పాయింట్లు శుభారంభం. ఆర్సీబీని తీసుకున్నందుకు కుర్రోళ్ళని ఎంకరేజ్ చేసే నేను చేతులు పడితే రాటు తేల్తారు వాళ్ళు కుర్రోళ్ళు. ఈడేందో పెద్ద కోచ్ లాగా ఆర్సీబీ కోచ్ లాగా. దినేష్ కార్తిక్ ఫోన్ కాల్లో మొత్తం తిరిగినాక చెప్తుంది. బౌండరీ లైన్ దగ్గర ఉండి వికెట్లు తీపించింది ఎవరు అనుకున్నా, దినేష్ కార్తిక్. ఫోన్ లేపించి మాట్లాడాం మేము. సరే అయిపోయింది వదిలేసి మ్యాచ్ గెలిచావు, కంగ్రాచులేషన్స్ చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. రక్తం తాగుతుంది. సో అది గైస్, ఫస్ట్ మ్యాచ్ అయితే మనం గెలిచాం, శుభారంభం ఇచ్చాం. టేబుల్ టాప్ లో ఇప్పుడు ఆర్సీబీ ఉంది. రేపు ఒక మ్యాచ్ కాబట్టి జరిగింది టేబుల్ టాప్ లోకి వెళ్ళి. ఇదేంది 20 మ్యాచ్ జరిగి టేబుల్ టాప్ లోకి వెళ్ళినట్టు చదువుతున్నావు ఏంది? ఒక మ్యాచ్ అయ్యింది, ఒక మ్యాచ్ గెలిచి టేబుల్ టాప్ లో ఉంటారు. అవును, దీనికి ఏందో పెద్ద 100 మ్యాచ్లు గెలిచి టేబుల్ టాప్ కి వెళ్ళినట్టు. ఇదంతా తాటాకి చెప్పుళ్ళకి మేము భయపడం. ఫస్ట్ మ్యాచ్ దేవుడికి ఇచ్చాం అంతే. దేవుడికి రేపు ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్ కూడా దేవుడికి ఇచ్చుకోండి. మీరు 2వ మ్యాచ్ దేవుడికి ఇచ్చామని చెప్పాను. దాని తర్వాత మళ్ళీ ఫస్ట్ మ్యాచ్ ఇచ్చే దేవుడికి ముంబై సిఎస్కే ఉంది, అది కూడా దేవుడికి ఇచ్చానని చెప్పి 3 వరుసగా హ్యాట్రిక్ దేవుడికి ఇచ్చేసి నేను ఇవ్వను. చూసుకో స్టాట్స్ తీస్తాను. నెక్స్ట్ ప్రిడిక్షన్ అంటే నెక్స్ట్ మ్యాచ్ లోకి వెళ్లే ముందు మీరు ఇంకా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గుర్తుంది కదా, మనం ఈ ఐపీఎల్ లోపల ఐపీఎల్ ఎంత సక్సెస్ఫుల్ అయ్యిద్దో మన ఛానల్ కూడా సక్సెస్ఫుల్ అవ్వాలి. 2 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి. అండ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేశారు అనుకోండి. ఎందుకంటే ఇప్పుడు టైం ఎంత అయింది, 12 అయిన తర్వాత వీడియో రికార్డ్ చేయాలా, వెళ్ళాలా, ఎడిట్ చేయాలా, పెట్టాలా. సో ఇట్స్ దిస్ సంథింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. సో మీరు సబ్స్క్రైబ్ చేశారు అనుకోండి, అదొక మోటివేషన్ లాగా ఉంటుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ మ్యాచ్ 3వ మ్యాచ్ అంటే 3వ మ్యాచ్ వచ్చేసి ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్. సో యాక్చువల్గా ఈ మ్యాచ్కి మేము లైవ్లో వెళ్ళి చూడాలి. ఆల్రెడీ ఆ వీడియోలో కూడా చెప్పాం, గ్రూప్ వీడియోలో. బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల మేము వెళ్ళలేకపోతున్నాం అనమాట. సో ఎనీవే అక్కడికి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా దిల్సే ఎస్ఆర్హెచ్ మీద దిల్సే. మనకు తెలుసు కదా, మన కోస్తే ఎస్ఆర్హెచ్ ఆరెంజ్ రక్తం వచ్చింది మనకి. ఇక బ్లేడ్ ఒకటి ఉంది, తీసుకొని కోసుకొని చూపి. బ్లేడ్ అక్కడ ఉంది, తీసుకొని కోసుకొని చూపి. క్రాంతి మాటలు చెప్పడం కాదు, అది కాదు చూడు. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో బత్తాకాయలు, గుండెకాయలు వద్దు, బత్తాకాయలు కింద కామెంట్స్లో అట్ట వేయండి. వీడికి రసం కారాలి. అది ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి మనది ఎస్ఆర్హెచ్ రాజస్థాన్ రాయల్స్. అదే ఎస్ఆర్హెచ్ గురించి ఏం చెప్పుకుంటూ చెప్పుకుని ఒకటే మాకి ఎజెండా కాదు, ప్రాపగండా కాదు చెప్పేది. ఈసారి మా ఎస్ఆర్హెచ్ కు ఉన్న గోల్ ఒక్కటే, 300 runs. ఆ పొటెన్షియల్ ఉన్న ఐపీఎల్ టీం ఏదైనా ఉందంటే అది మాదే. ఎందుకంటే బ్యాటింగ్ చెప్పాను, ఇందాక మ్యాచ్లో కూడా చెప్పా, 60 భయంకర విద్వాంసులు. అసలు మనుషులే కాదు. ఇప్పుడు అభిషేక్ శర్మ ఉన్నాడు, ట్రావిస్ హెడ్ ఉన్నాడు. అసలు వాళ్ళు ఎట్లా తెలుసా, 3 ఓవర్లు ఫ్లో పోతుంది నాకు. చెప్పు అట్లా మధ్యలో చెప్పు. 3 ఓవర్లు నువ్వు తీసుకో, 3 ఓవర్లు నేను తీసుకుంటా, నువ్వు 80 కొట్టు, నేను 70 కొట్టు. ఆ టైప్ మాది. ఎందుకంటే మా విజన్ ఎప్పుడు అక్కడ ఉండిద్ది, ఎస్ఆర్హెచ్ విజన్ ఎప్పుడు. సో ఇప్పుడు అభిషేక్ శర్మ హీఈస్ వెరీ అభిషేకం చేస్తాడు, ట్రావిస్ హెడ్ తలకాయ బగలు కొడతాడు. సో వీళ్ళిద్దరు వెళ్ళిపోయినా కానీ ఇషన్ కిషన్ అని ఇంకో దుర్మార్గుడు వస్తాడు, అతను కొడతాడు. అతను వెళ్ళిపోయాడు అని నువ్వు ఊపిరి పీల్చుకోవడానికి లేదు, హెన్రీ క్లసీన్ వస్తాడు. సరే అతను వెళ్ళిపోయాడు అని ఊపిరి పీల్చుకోవడానికి లేదు, నితీష్ కుమార్ రెడ్డి వస్తాడు, తెలుగోడు. అండ్ యాక్చువల్గా మేము వెళ్తే నితీష్ కుమార్ని కలుద్దాం అనుకున్నాం. బట్ ఎనీవే కలుద్దాం అనుకుంటాం, ముందు మాట్లాడటం చేయాలి కదా క్రాంతి. అతి మాటలే వద్దు మనకి, ఏది ఉందో అది మాట్లాడేసి వచ్చేద్దాం అంతే. చెప్తున్నా. నెక్స్ట్ వచ్చేసి చెప్పు. కొత్తగా అభినవ్ మనోహర్ బ్యాటింగ్ గురించి ఉన్నారు, అందరూ ఉన్నారు. మీకు 7 players దాకా బ్యాటింగ్ ఆడే వాళ్ళు ఉన్నారు, 7 players దాకా బౌలింగ్ వేసే వాళ్ళు ఉన్నారు. ఆ పొటెన్షియల్ ఉంది మీకు, సత్తా ఉంది. ఎస్ఆర్హెచ్ సత్తా ఉంది, కప్పు కొట్టింది మనమే, అది సత్తా ఉంది. ఆర్ఆర్ గురించి ఎవరు చెప్పుకుంటారు, పిల్ల టీము. ఆర్ఆర్ పిల్ల టీం అన్న వాళ్ళు, పిల్ల బచ్చా వాళ్ళు ఫస్ట్ టైటిల్ కొట్టి మీకు వేలెత్తి చూపించారు. నెక్స్ట్ ఈ టైటిల్ లోడ్ అవబోతుంది.
25లో ఇంకో టైటిల్ ఆర్సీబీ కొట్టిద్ది అన్నావు కదా. ఆర్సీబీ కూడా కొట్టిద్ది అంటే మా వాళ్ళందరూ కూడా మా వాళ్ళందరూ కప్పు కాంపిటేటర్స్. సో ఎన్నిసార్లు ప్లే ఆఫ్స్కి వచ్చింది, ఎన్నిసార్లు ఫైనల్స్కి వచ్చారు, ఆ రికార్డ్స్ ఎన్ని తిరగరాస్తా ఉంటే వస్తూ ఉంటుంది. కాకపోతే ఒకే ఒక కన్సర్న్ ఏంటంటే మా ఓడికి ఫింగర్ ఇంజురీ అయింది. సంజు శాంసన్కి ఫింగర్ ఇంజురీ అయింది. అదొక్కటే మా మైండ్లో నుంచి కొంచెం పోవట్లేదు. మా వాడు కనుక పర్ఫెక్ట్ అయిపోతే మాత్రం తాండవం ఆడిస్తాడు మామూలుగా. మన ఇప్పుడు మురిగే మురిగే ఆ పాట వచ్చింది. ఎందుకంటే మా వాడు 54+ యావరేజ్ ఉంది. కానీ నా ప్రిడిక్షన్ ఏంటంటే రేపు రన్ ఫీస్ట్. ఎందుకంటే హైదరాబాద్ ఆల్రెడీ కొంచెం బ్యాటింగ్ ప్యారడైజ్ కాబట్టి, ఎస్ఆర్హెచ్ 60 భయంకర్లు ఉన్నారు కాబట్టి మనమైతే 250+ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫస్ట్ బ్యాటింగ్ అయితే. వీళ్ళు కూడా కొంచెం బ్యాటింగ్ పర్లేదులే. నేను మరీ అంత వరస్ట్ పర్లేదులేనా. అరే ఇదిగో చెప్తాడు, యశస్వి ఉన్నాడు, సంజు ఉన్నాడు, నితీష్ రాణా అసలుకి కొండలాంటోడు కేకేఆర్కి. మనోళ్ళు వదిలేశారు కానీ ఇప్పుడు పక్కన పెట్టు. రియాన్ పరాగ్ నెంబర్ 1 ఫామ్లో ఉన్నాడు. హెట్మైర్, ధ్రువ్ జరల్, నెక్స్ట్ శుభన్ దుబే, వైద్య హసరంగా, జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశపాండే, సందీప్ శర్మ. మనంత బౌలింగ్ ఏంది క్రాంతి, అంత హార్డ్గా ఉంది. సందీప్ శర్మ ఎస్ఆర్హెచ్ ముందు బౌలింగ్ ఏంది ఇట్టుంది, నేను చూసుకునే అసలుకి మైండ్ పోతుంది. అమ్మో అయ్యో ఆశ్చర్యానికి గురవుతున్నాడు వీడు. అంతే ఆశ్చర్యంగా ఉండరా రేపు మిమ్మల్ని పరిగెత్తించి కొట్టకపోతే అభిషేక్ శర్మ కానీ ట్రావిస్ హెడ్ కానీ చూస్తావుగా. చెప్పేదిగా మీరు ఎంత విర్రవీగుతున్నారు కదా, అంత విర్రవీగదా నడిచేస్తారు. ఎట్టగైతే కేకేఆర్ వాళ్ళు అంత విర్రవీగారో, కప్పు కొట్టేమి అని చెప్పి గర్వపడ్డారో, కప్పు కొట్టే గర్వపడ్డారో అంతే తీసేస్తారు. లేదులే యాక్చువల్గా నేను మంచి టీం కాదంట్లా, నేను మంచి టీం కాదంట్లా, ఎస్ఆర్హెచ్ మంచి టీం కాదని చెప్పట్లా. భయంకరమైన హిట్టర్స్ ఉన్నారు, పవర్ హిట్టర్స్ ఉన్నారు. ఎవరు కొట్టినా కానీ మ్యాచ్ 250 దాటే స్కోరు పొటెన్షియల్ ఉన్న ప్లేయర్స్ ఉన్నారు. కానీ వాళ్ళని కంట్రోల్ చేయగల సత్తా ఉన్న ప్లేయర్స్ ఆర్ఆర్లో ఉన్నారని చెప్పేసి నేను చెప్తున్నాను. అది దాంతో వదిలేసేసి ఇంకో మ్యాచ్ కూడా ఉంది. ఓకే టైం లేదు. ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్ 20 మ్యాచ్లు ఆడితే మేము 11తో గెలవండి 12 అతనుకుంటే మొన్న ఆర్సీబీ 7 మ్యాచ్లు ఆడితే 6 గెలిచింది. ఏది కేకేఆర్ 1 గెలిచింది ఆర్సీబీ. బట్ స్టిల్ మేము గెలిచాం, పొటెన్షియల్ ఉంది మాకు. సరే చూద్దాంగా. ఫస్ట్ మ్యాచ్ అయితే ఎస్ఆర్హెచ్ అంటున్నాను, వాడు ఆర్ఆర్ అంటున్నాడు. సో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి కింద పింక్ హార్ట్ వేయండి, తర్వాత బ్లూ హార్ట్ కి రెడీ అయిపోండి. బత్తాలు కొట్టండి. బత్తాలు కొట్టిన తర్వాత నెక్స్ట్ మ్యాచ్ వెళ్ళేది కొట్టారు లేదా? కొట్టేసారు, పింక్ హార్ట్లు కొట్టేసారు, జైపూర్ పింక్ బత్తాయి కొట్టేశారు. నెక్స్ట్ అసలు రసవత్తరమైన మ్యాచ్ ఉంది. ఏది? ఆర్చ్ రైవల్స్ అంటారు కదా, ఇదేదో ఉంటది, ఎన్సైక్లోపీడియా సంథింగ్, ఎన్సైక్లోపీడియా ఎల్ క్లాసికో ఏదో డూప్లెసిస్ సంథింగ్ ఏదో ఉంది. మొత్తానికి ఏది సిఎస్కే, మన సిఎస్కే, మన ఎంఐ పసుపు ఏది? పసుపు కొట్టుకోవాలరా ఒంటి మీద. ఇదిగా బ్లూ కలర్, ఇదిగా బ్లూ కలర్, ఇదిగా బ్లూ కలర్ దొరికింది. తలకి పెట్టుకో, ముంబై ఇండియన్స్ కదా నువ్వు. బ్లూ కలర్, ముంబై బ్లూ కలర్ సపోర్ట్. అది సేమ్ చేపలు పట్టేవాళ్ళు వర్షం వచ్చినప్పుడు పెట్టుకుంటారట, సేమ్ అంతే ఉన్నాం. వర్షం కాపాడుతుంది, బ్లూ కలర్ కాపాడుతుంది. సరే మొత్తానికి అయితే సిఎస్కే ముంబై ఇండియన్స్ రైవల్రీ గురించి మనకి తెలిసింది. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ మ్యాచ్ సిఎస్కే ముంబై, లాస్ట్ టైం సిఎస్కే ముంబై కదా. ఏమో నాకు అదంతా పక్కన పాత మొత్తం. సరే మొత్తానికి అయితే మనకు సిఎస్కేకి మంచి రికార్డు ఉంది ముంబై ఇండియన్స్ మీద. ఎన్ని రికార్డులైనా మా ధోని కోసం మేము వెయిట్ చేస్తున్నాం. రికార్డ్ అరే నువ్వు తలా ధోని 7 for reason అని చెప్పుకున్నా గానీ మా రికార్డ్ ఎన్ని ట్రోఫీలు రా? మాకు 5 ట్రోఫీలు ఉన్నాయి క్రాంతి. 5 ట్రోఫీలు. ఆ 5 ట్రోఫీలు ఎవరి మీద కొట్టావని అడుగు. ఫైనల్స్ లో మీతో పాటు ఫైనల్స్ లో ఓడిపోయిన ట్రోఫీ మొత్తం మా మీద. ఆ పాయింటే కదా, నీకు 5 ఉన్నాయి, నాకు 5 ఉన్నాయి, ఓకేనా? ఓకే సమానం ఇక్కడ. కానీ 2 years బ్యాండ్ అయిపోయాం. సిగ్గుండాలరా బ్యాన్ అయిపోయానని చెప్పుకోవడానికి. 2 years బ్యాన్ అని చెప్పుకోవడానికి సిగ్గెందుకు? 2 years లేకపోయినా కూడా 5 సమన్ చేసామంటే ఏంది విషయం కదా, విషయమా కదా? ఎన్ని విషయం వినే విధేత మాకు దిస్ ఈస్ ద లాస్ట్ సీజన్ ఫర్ ఎంఎస్డి. చెప్పుకోండి, నువ్వు అనుకోవచ్చు ఆయన లాస్ట్ అంటే కానీ ఇంకో 100 సంవత్సరాలు ఆడతాడని. ఒకవేళ ఆడినా ఆడకపోయినా ఎంఎస్డి వెళ్ళిపోయిన తర్వాత అసలు సిఎస్కి ఎవ్వడు జాకట్రా, వదిలేస్తారు అంతే. గాలిపాట తాడు దగ్గర వెళ్ళిపోయి చూసావా అంతే. ఆ కనపడిన తాడు కొట్టేస్తా, ఆ కనపడిన మిమ్మల్ని కనపడిన తాడే ధోని వెళ్ళిపోయిన తర్వాత తాడు బంగారం లేనిలాగా అయిపోయింది ఆ సిఎస్కే టీం. ఎప్పుడు పట్టించుకోండి.
అట్టన బాగా కాదు, ఎప్పుడు పట్టించుకోడు, వాస్తవం చెప్తున్నాను కదా. మహా అయితే జడేజా కోసం 2-3 వస్తారేమో అంతేగాని మా టీం చెప్తున్నా చూడు, చెప్పుకోబో. రవీంద్ర మంచి ఫామ్ లో ఉన్నాడా, రాహుల్ త్రిపాఠి మంచి ప్లేయర్, శివం దుబే మంచి హిట్టర్, శ్యామ్ కరణ్ వండర్ఫుల్ ప్లేయర్ మంచి ఫామ్ లో ఉన్నాడు, రవీంద్ర జడేజా తెలుసు కదా మీకు, MS ధోని చెప్పాల ప్రత్యేకంగా, రవిచంద్రన్ అశ్విన్ నెంబర్ 1, ఖలీల్ అహ్మద్ నెంబర్ 1, మతీషా పతిరానా నెంబర్ 1, నూర్ అహ్మద్ నెంబర్ 1, అన్షుల్ కంబోజ్, అందరూ ఎందుకు కమ్మగా ఉంటే అందరు కమ్మగానే ఉంటారు. ఇప్పుడు నీ చెప్పురా, నీ టీం చెప్పురా. భయపడతావు నువ్వు, భయపడాలి చెప్పు, ధైర్యంగా ఉన్నా. నువ్వు చదువు, బాగా చదువుతావు. రోహిత్ శర్మ కొంచెం ఫామ్ తక్కువ కోల్పోయాడు అంట రోహిత్ శర్మ. ర్యాన్ రికెల్టన్ సౌత్ ఆఫ్రికా బాగానే ఆడుతున్నాడు, ఓకే తీసేయి. తిలక్ వర్మ తెలుగుడు కాబట్టి సపోర్ట్ చేయాలి కాబట్టి చేస్తున్నాం, ఓకే. సూర్యకుమార్ యాదవ్ వరుసగా డక్అవుట్లు అయినాడు కాబట్టి లేదు, వచ్చేస్తాడు. నమందిర్ తీసేయి. రాబిన్ మింజ్ అంట, నాకు ఎప్పుడు మనిషి తెలియదు, మంచి ప్లేయర్. మిచెల్ శాంట్నర్ అంటావా, కొంచెం స్పిన్ వేస్తాడు పర్లేదు, ఓకే. కార్బిన్ బాస్ పర్లేదు, దీపక్ చహారు లేదు, దీపక్ చహారు, ట్రెంట్ బోల్ట్, నెక్స్ట్ వచ్చేసి అర్జున్ టెండూల్కర్ ఆడిపిస్తాం మేము. ఎందుకు? సచిన్ టెండూల్కర్ కోసమా? విఘ్నేష్ పుత్తూర్. విషయం ఏంటంటే బీబీసీ ఉంది మాది యాక్చువల్ గా టీమ్, కాకపోతే బొమ్మరాకి కొంచెం ఇది అవటం వల్ల హార్దిక్ పాండ్యా లేడింది, మా వాళ్ళకి కొంచెం ఇంజురీ కన్సర్న్స్ ఉన్నాయి క్రాంతి. హార్దిక్ పాండ్యా మళ్ళీ మా బొమ్మరా కొంచెం ఇబ్బంది పడుతున్నారు. లేదంటే అసలుకి బీబీసీ మామూలుగా ఇచ్చి పడేస్తారు కదా, బోల్ట్ బొమ్రా అయిపోయింది. అది ఏమైనా కానీ మ్యాచ్ వచ్చేసి చెన్నైలో కాబట్టి, చెన్నైలో మమ్మల్ని కష్టం. అది నేను ఫేవర్ ఉండొచ్చు, కానీ నీకు ఫేవర్ ఉండొచ్చు. ఇప్పుడే నువ్వు ఒప్పుకున్నావు, ఇప్పుడే నువ్వు నేను చెప్పాను ఇప్పుడు క్రాంతి, లెట్ మీ ఫినిష్ క్రాంతి. నీకు ఫేవర్ ఉండొచ్చు, ఎప్పుడు ముంబై ఫస్ట్ మ్యాచ్ ఓడిపోతూ ఉండొచ్చు, ఇవన్నీ తరతరాలుగా వస్తూ ఉండొచ్చు, కానీ దాన్ని బ్రేక్ చేసేదే ఈ 18th సీజన్. ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ గెలవడం అనేది కొంచెం ఆశ్చర్యకరమే కదా. అన్ని ఇట్లాంటి ఆశ్చర్యాలు మీరు ఎన్నెన్నో చూస్తారు. రేపు ముంబై కూడా గెలిచిద్ది, ముంబై గెలిచి ఆశ్చర్యపరిచిద్ది అందరినీ. అరే ఎప్పుడైంది ఫస్ట్ మ్యాచ్ ముంబై ఓడిపోయింది కదా అని చెప్పి అనుకునే వాళ్ళు అవురా అని చెప్పి నోటి మీద తెలుసుకుంటారు. అది మా వాళ్ళు ఇంజురీ ఉండొచ్చు, కొంచెం ఇబ్బంది పడి ఉండొచ్చు, కానీ హెడ్ చూసుకుంటే నువ్వు సిఎస్కే వాళ్ళు హెడ్ నీ తలతో తల సిఎస్కే ముంబైది. 17 మ్యాచ్లు సిఎస్కే గెలిస్తే 20 మ్యాచ్లు మేము గెలిచాం ముంబై. ఫైనల్స్ లో మీతో తలబడిన ప్రతిసారి మేము గెలిచాం ముంబై. అది అంటే ముంబై కూడా ఫైనల్కి వచ్చింది అంటావు? ఫైనల్ తెప్పిస్తాం. RR వచ్చి, RCB వచ్చి, ముంబై వచ్చింది, రేపు పంజాబ్ వచ్చింది, ఆ తర్వాత ఇదేది మన పంజాబ్, ఇంకోటి ఏంది నా టీం LSG. పంజాబ్ వచ్చింది, LSG కూడా వచ్చింది. మొత్తం తెప్పిస్తాం మేము. టాప్ 5 లో మా టీమ్సే ఉండేలాగా చూస్తాను నేను. అన్నింటినీ సెగ్రిగేట్ చేసి పెట్టించా, టాప్ 5 లో మేము ఉండేలాగా చూసుకుంటాం. సరే ఫస్ట్ మ్యాచ్ గెలిచాడు కాబట్టి విర్రవేగుతున్నాడు, ఆ విర్రవీగే అదంతా మనం రేపు దించేస్తాం. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ ఇచ్చేసింది దేవుడికి, ఇట్లా తీసుకెళ్ళి అట్లా ఇచ్చేసాం. సెకండ్ మ్యాచ్ ఇవ్వటమే. మీ టీమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు, టీమ్ లో అడ్వాంటేజ్ చెప్తాను. ఫస్ట్ మ్యాచ్ SRH ది, RR ది హైదరాబాద్ లో జరుగుతుంది. హోమ్ గ్రౌండ్ ఫేవర్ ఉంది, బ్యాటింగ్ హెవీ టీమ్ కాబట్టి, ఇట్స్ బ్యాటింగ్ హెవీని కాబట్టి ఇట్స్ ఫేవరింగ్ అస్. SRH గెలవబోతుంది. నేను లాజికల్ గా మాట్లాడతాను, ఇబ్బంది కాదు నేను వీళ్ళలాగా. నెక్స్ట్ మ్యాచ్ తీసుకో, సిఎస్కే ముంబై ఇండియన్స్. మ్యాచ్ వచ్చేసి చెన్నైలో జరుగుతుంది. చెన్నైలో ముంబై ఇండియన్స్ కంటే చెన్నైకి ఎడ్జ్ ఎక్కువ ఉంది 3-5తో. సో దేర్ ఈస్ హోమ్ అడ్వాంటేజ్ ఫర్ అస్. సో ఇక్కడ కూడా చెన్నై గెలిచిద్దని నేను లాజికల్గా థింక్ చేసి అన్ని చేసి చెప్తున్నా. అది ఆ లాజిక్స్ని గీజిక్స్ని జిమ్మిక్స్ని మొత్తాన్ని చేంజ్ చేసేసేసి అసలుకి ఈ సీజన్ ఉల్టా ఫల్టా మీకు మామూలుగా ఉండదు. ఏదైతే అనుకుంటారో చివరి దాకా వచ్చేసి అట్లా మారిపోయింది అనమాట. అది అట్లాంటి సీజన్ ఇది. సో గైస్, ముంబైకి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరూ బ్లూ కలర్ది హార్ట్, ఇది కలర్ చూసారా, బ్లూ కలర్. సో మీరేం చేస్తారంటే ఎల్లో గొప్ప విషయం చెప్పాలి. నేను వీడియోలో 1K కామెంట్స్ అని టార్గెట్ ఇచ్చాను. జస్ట్ 2 hours లో మనం రీచ్ అయ్యాం గైస్. వచ్చేస్తారు హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్. సో అది వచ్చేసి ఇప్పుడు 2 మ్యాచ్లు అది కదా 2000 కూడా దాటిందా, అందుకే చూస్తున్నాను. ఇప్పుడు 2.3K దాకా వచ్చినాయి కాబట్టి.
సో ఇది 2 మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ 2000 2000 వచ్చేసింది. నేను అంటుంది మనం పెద్ద నెంబర్ ఇవ్వాలి అప్పుడు చూడు. 3000 ఇఫ్ యువర్ గోల్ ఈస్ 10th రాయ్ ఎయిమ్ ఫర్ 11th రాయ్ అని మహేష్ బాబు అన్నాడు కాబట్టి సో మనం ఏంటంటే 3000 కామెంట్స్ టార్గెట్. 3000 కామెంట్స్ టార్గెట్. 2 మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి యూ హ్యావ్ టు కన్సిడర్. ఎందుకంటే ఒక మ్యాచ్కి 2.3 వచ్చినప్పుడు మనకు అది రావాలి. అండ్ లైక్స్ కూడా 10K లైక్స్ కొట్టండి guys. ఎందుకంటే చాలా దిల్ ఖుష్ అయ్యిద్ది, పుష్ అయ్యిద్ది, వీడియో కూడా పుష్ అయ్యిద్ది, దిల్ ఖుష్ అయ్యిద్ది. అది అర్థం చేసుకోండి. ఎందుకంటే కొంచెం ఫ్యాన్స్ కానివ్వండి, లేకపోతే సిఎస్కే ఫ్యాన్స్ కానివ్వండి, ముంబై ఫ్యాన్స్ కానివ్వండి, పంపించండి. సపోర్ట్ ఎవరిదో తెలుసుకుందాం మనం. అంటే ఎవరు మీరు కూడా ఎవరు సపోర్ట్ ఎక్కువ ఉందనేది మనకు తెలిసిద్ది. అండ్ ఇంకోటి ఏంటంటే మన కాంపిటీషన్ ఉండిద్ది. ఎందుకంటే మన ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చొని చూస్తున్నప్పుడు ఏంది అక్కడ గెలిచేది SRH RR కాదు, క్రాంతియా టోనియా. అది మెయిన్. IPL అంతా అది మెయిన్, అది గుర్తుపెట్టుకోండి. అది కాబట్టి నా తరపు నుంచి నా రిక్వెస్ట్ ఏంటంటే తర్వాత నీ రిక్వెస్ట్ కూడా నన్ను ఏమంటారు, నీ ఓటు అప్పీల్ కూడా చేసుకో. నా ఓటు అప్పీల్ గైస్ నేను వినమ్రున్నై చేతులు జోడించి నమస్కరించి అడుగుతున్నాను. కింద కామెంట్స్లో మా బత్తాయిలు, ఆరెంజ్ బత్తాయిలు అండ్ ఎల్లో కలర్ హార్ట్ సింబల్స్ గుద్ది నన్ను గెలిపించాల్సిందిగా ప్రార్థన. అది నేను కూడా అతి వినమ్రుడై అడుగుతున్నాను గైస్. ఫస్ట్ మ్యాచ్ RR పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ ముంబై, రెండు కూడా కొంచెం సిమిలర్గానే ఉంటాయి. కలర్స్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. పింక్ బ్లూ రెండు కొట్టండి. పింక్ బ్లూ ఎప్పుడు సిమిలర్గా ఉండవు. పింక్ ఇదిగో, ఇప్పుడు ఇదిగో ఇది బ్లూ కలరా, ఇది పింక్ కలర్. చెప్పేది ఇదిగో, ఇది పింక్, ఇది బ్లూ, రెండు సిమిలర్ గా చెప్పు. అంటే కొంచెం కలర్ గ్రేడింగ్ అయింది కదా. సో గైస్ ఈ 2 కలర్స్ చూసారు కదా, ఈ 2 కలర్ని మీరు కలర్లు కూడా నీయే సెట్ చేసుకున్నావు. అదే దృష్టిలో పెట్టుకొని ఆ 2 కలర్లు మనకి ప్రకృతి కూడా చూడండి ఎట్లా మనకి సపోర్ట్ చేస్తాం. ప్రకృతి కూడా బ్లూ కలర్ పింక్ కలర్ ఉంది. సో దయచేసి మీరు కూడా కింద హార్ట్ సింబల్స్ నింపేసేయండి. నేను ఉంటాను, సెలవు తీసుకుంటాను. ఎలాగైతే గెలిపించారో RCBని అలాగే ఈ 2 టీంలు కూడా మనం గెలిపిద్దాం దగ్గరుండి. ఉంటాను గైస్, బాయ్ బాయ్.